సంఘం బీజేపీలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటు బాంబు పేల్చారు. బీజేపీ ఈసీ కుమ్మక్కే ఎన్నికల్లో ఓట్లు చోరీ చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించామన్నారు. ప్రజాస్వామ్యంపై అణుబాంబు దాడి అంటూ కామెంట్ చేశారు. కాగా రాహుల్ ఆరోపణలపై ఈసీ ఖండించింది. ఆరోపణల్ని సంతకం చేసిన డిక్లరేషన్ రూపంలో అందజేస్తే చర్యలు తీసుకుంటామంటుంది. ఈసీపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లో నిజమెంత? బీజేపీ కోసం ఎన్నికల సంఘం పనిచేసిందా? బీజేపీ వాదన ఏంటి? దీనిపైతే ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు పెంటపాటి పుల్లారావు గారు, అనలిస్టు, అదేవిధంగా జితేందర్ గారు కాంగ్రెస్ నుంచి. ముందుగా పుల్లారావు గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్, రాహుల్ గాంధీ కొన్ని ఆరోపణలు చేశారు, అంటే మీరు కూడా చూసారు. అంటే ఈసీ బీజేపీ కలిసి ఓట్లు కొల్లగొడుతున్నాయి, అంటే ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా కూడా ఈ మధ్యలో మనం చూస్తూ ఉన్నాం భారీగా ఓటర్లు నమోదవుతున్నారు. ఎన్నికల సంఘం అసలు మేము అడిగిన ఆధారాలు ఇవ్వట్లేదు. అంటే ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా వాస్తవంగా ఎక్కడ ఏదైనా ఒక పార్టీ ఓడిపోతే ఖచ్చితంగా ఈవీఎంలో తప్పు జరిగింది, అవకతవకలు జరిగాయంటూ చాలా పార్టీలు ఆరోపించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నిజంగా ఇటువంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అంటారు? నిజంగా ఈసీ మీద ఇటువంటి ఆరోపణలు రావడం సమంజసం అంటారా? తప్పకుండా ఈసీ మీద ఎవరైనా ఆరోపణ చేయొచ్చు, చేయాలి కూడా. ఈసీ భగవంతుడు ఇచ్చిన రాయిలో రాసిన చట్టాలు కాదు. తప్పకుండా చేయాలి, వాచ్ చేయాలి, ఏం చేయాలో చూడాలి. చాలా వరకు ఈసీ కూడా ఒకనప్పుడు ఇండిపెండెంట్గా ఉండేది, పోయింది. అవన్నీ దాంట్లో తప్పులేదు, రేస్ చేయాలి, చాలా రేస్ చేయాలి. ఈసీ వాళ్ళకి, ఆఫీసర్, రిటైర్ కమిషనర్ వాళ్ళకి మంచి మంచి పదవులు ఇవ్వటం, ఎంత చేయాలి, ఎంక్వైరీ చేయాలి, ఆప్ చేయాలి. ఇప్పుడు బీజేపీ చేస్తుందంటే అది కాంగ్రెస్ చేసింది. ఎలా చేసింది అంటారు మన మిత్రుడు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంఎస్ గిల్గా ఉండేవాడు ఒక పెద్దార్థి మన్మోహన్ సింగ్ టైంలో. 2006లో 2007లో ఎప్పుడో రిటైర్ అయ్యాడు. 2004లో అతను వెంటనే రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చారు. ఇచ్చి మంత్రి చేశారు. ఏ మంత్రి ఇచ్చారు? పెద్ద పదవి ఇవ్వలేదు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ స్పోర్ట్స్ ఇచ్చారు. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ భారతదేశానికి పనిచేసినోడు ఆ పదవి ఇచ్చారు. అంటే ఒక రిటైర్డ్ కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, మళ్ళీ రీఎంప్లాయ్ చేసి నువ్వు విలేజ్ ఆరోగా ఎలవయా అన్నట్టుగా ఇచ్చారు. అక్కడి నుంచి అందరు చేసే పని. తప్పకుండా ఈ ఆరోపణలకి చేయాలి, వాచ్ చేయాలి. కానీ ఇప్పుడు వచ్చిన ఛాలెంజ్ ఏమిటంటే, అది యాటమ్ బాంబా, హైదరాబాద్ హైడ్రోజన్ బాంబా అని అడగరు. ఇప్పుడు వాళ్ళు అడిగారు, నిన్నే అడిగారు. కర్ణాటక చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, కర్ణాటక ప్రభుత్వం కింద పనిచేసే వ్యక్తి, అయ్యా మీరు ఈ ఫామ్ ఫిల్అప్ చేసి మాకు పంపండి యాఫిడేవిట్గా అన్నా, సంతకం చేసి పంపండి అన్న. నేను చేయను అన్న. నేను రాజకీయ నాయకుడిగా అబద్ధాలు ఆడను, నేను చేయను అన్నాడు. సో అక్కడ ఆగిపోయి ఆయన సంతకం పెట్టి వెళ్తే నిజాలు బయటకు వస్తాయి. నిజం బయటకు రావాలి. మనకి ఎవరున్నారు? అపోజిషన్ డ్యూటీ అపోజ్ చేయాలి. తెలంగాణ గవర్నమెంట్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. అపోజిషన్ అపోజ్ చేయాలి. తప్పులు చేశారు అని చూపెట్టాలి, ప్రజలకు బలపెట్టాలి. అదే డెమోక్రసీ, దాంట్లో తప్పులేదు. కానీ ఇప్పుడు ఎక్కడ ఆగిపోయింది? ఆ సంతకం పెట్టి ఇచ్చేయండి మీ కంప్లైంట్స్. నేను పబ్లిక్లో చెప్పాను కదా, పబ్లిక్లో చెప్పింది కోర్టులో ఆగదు. మీరు ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటాం, ఫుల్ ఎంక్వైరీ చేస్తాం. మీకు ఆ ఎంక్వైరీ మేము చేసిన తప్పు అయితే మీరు కోర్టుకి వెళ్ళవచ్చు అన్నారు. అక్కడ బ్రేక్ అక్కడ పడింది. నిజం బయటికి రావాలంటే సంతకం పెట్టాలి, ఇవ్వాలి. దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏమిటంటే, సంతకం పెట్టిస్తే అది ఎవరో ఎన్ని కాగితాలు ఎవరు తయారు చేశారు? ఎవరన్నా ఒక పెద్ద వ్యక్తి చేశారా? ఎవరో చిల్లరగా రాసి ఇచ్చారా? దాంట్లో పొరపాటు ఉంటే ఆయనకి చాలా సీరియస్ శిక్ష పడతాయి. సో అందువల్ల ఇప్పుడు మనం ఈవేళ రేపు మీరు అన్న మాట ముందరకు వెళ్ళాలి. నేను వెళ్ళాలి. ఇక్కడే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా వెళ్ళాలి. తర్వాత మన అందరికి తెలుసు కదా, ఎవరు ఎత్తట్లేదు. ఎలక్షన్ కమిషన్ డబ్బులు పెట్టి ఓట్లు కొంటున్నారు, అన్ని చోట్ల ఓపెన్గా కొంటున్నారు. వీడియోల మీద దెబ్బలాడుతున్నారు. చాలా మాకు డబ్బు ఇవ్వలేదు రాను ఓటుకి రోడ్లో, అదే యాక్షన్ తీసుకోలేదు. సో ఇలాంటి పనులు చేస్తే అప్పుడైనా నిద్రలు వస్తుంది ఎలక్షన్ కమిషన్ అని నేను ఎదురు చూస్తున్నా. బ్రేక్ ఎక్కడ పడిందంటే, ఆయన చెప్పేదానికి సంతకం పెట్టి అఫిడేవిట్ ఇవ్వాలి. ఇస్తారు అనుకుంటుందా ఈవేళ రేపు? ఎందుకంటే ప్రెషర్ అలా వచ్చేసింది. పబ్లిక్లో చెప్పటం వల్ల ఆ పరీక్ష ఆయన పెట్టిస్తే ముందరికి వెళ్తుంది. నిజమే ఉంటారో బయటికి రావాలి. తప్పకుండా ప్రజాస్వామ్యానికి మనం ఇది ఒక విధానం. ఎందుకంటే ఇంకోటి కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎలక్షన్ కమిషన్ అవని, జ్యుడిషియరీ అవని, పార్లమెంట్ అసెంబ్లీలో
అలాగే ఏదైనా అవి అస్తమానం మనం కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఎన్ని అస్తమానం ఎక్కువ బరువు వేస్తే ఎంత పెద్ద చెట్టు ఉన్నదో ఆ కొమ్మలు ఇరిగిపోతాయి కదా బరువు పెడితే. జాగ్రత్తగా వాడాలి, జాగ్రత్తగా. అది ఊరుకనే ఉన్నది, మనం వాడేయచ్చు. అంతులేని సముద్రంలాగా అనుకుంటే మాత్రం పనిచేయి. ఒక ఫ్యామిలీ చాలా లోపాలు ఉన్నాయి ఈ భారతదేశంలో. అలాంటి దేశం ముందరికి మెల్లిమెల్లిగా వెళ్తారు. చాలామంది రాజకీయ నాయకులు మతాలేంటి కులాలేంటి రెచ్చగొట్టి ఏదో ఓట్లు తీసుకొచ్చి అధికారంలోకి వద్దామని ప్రయత్నం చేస్తారు. అది ఆ చెట్టుని ఎరగొట్టేస్తారు ఆఖరి. నాకు క్లియర్గా కనపడేది ఏంటంటే బయట వాళ్ళకంటే మన వాళ్ళే మనకి గొయ్యితో వేస్తారు. జాగ్రత్తగా ఉండాలి, ప్రొటెక్ట్ కూడా చేయాలి. రాజ్యాంగం అనగానే ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ బయటకు వచ్చినాయి. ఎలక్షన్ కమిషన్, జ్యుడిషియరీ, పార్లమెంట్, అసెంబ్లీ, బ్యూరోక్రసీ, సివిల్ సర్వీస్, ఇదంతా ఆఫీసర్లు అందరూ ప్రొటెక్ట్ చేయాలి. కేర్ఫుల్గా మాట్లాడాలి. ఒకసారి ఇరిగిపోతే మాత్రం ఆ కొమ్మను మళ్ళీ మనం చెట్టుకి అతికించలేం. నేను ఎప్పుడు నా వ్యూ, మిగతా వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళు స్లోగా వెళ్ళాలి, సీరియస్గా ఆరోపణ చేయాలి, మనం ముందరికి వెళ్ళిపోవాలి. ఇవాళ ముందరికి ఎలాగో రాహుల్ గాంధీ గారు ఆ లైన్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన అఫిడవిట్ నేను పెట్టడం నా ఇష్టం లేదంటే పెట్టడం తప్పులేదు, కానీ పెట్టిస్తే ముందరికి వెళ్తాం అఫిడవిట్. సో దాని గురించి ఈవేళ డిబేట్ అంతా దేశం అంతా అఫిడవిట్ మీద స్పష్టంగా. నిన్న కర్ణాటక ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ ఉత్తరం రాశారు. మీకు చదివారో లేదో నాకు తెలియదు. ఆయన ఎవరు కర్ణాటక గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్ రాశారు, అర్జెంటుగా ఇవ్వండి, ఈ ఫార్ములా సంతకం పెట్టి ఇవ్వండి, యాడ్ నోట్. సో అది చేస్తే కానీ ముందర వెళ్ళదు కదా, ముందర వెళ్ళదు కదా. సో ఎదురు చూద్దాం. ఆయన సంతకం పెడతాడు, ఎంక్వైరీ చేస్తారు, దొంగతనాలు జరిగితే శిక్ష వేయాలి, ఎలక్షన్ నీతిగా ఆనెస్ట్గా జరగాలి. కానీ పుల్లారావు గారు, ఇక్కడ తప్పు చేస్తే దాన్ని ఎవరు ఆపాలి అంటే పార్లమెంటా, లేకపోతే ప్రజలా, లేకపోతే సుప్రీంకోర్టు అంటారా? ఒకటి తప్పు చేస్తే ఇప్పుడు ఒకటి ఉన్నది పద్ధతి. కొన్ని విషయాల్లో ఎక్కువగా మన అందరికి తెలుసు. ఇంకా ఆగస్ట్ 31 నాకు తెలుసు, నా ఓటు ఇంక్లూడ్ అవ్వలేదు. చాలాసార్లు ఫామ్ ఇస్తే ఇంక్లూడ్ చేస్తారు, చిప్పు పారేస్తారు అక్కడ. ఆరాయిలు మనం చూసుకోవాలి. మన మీద కూడా డ్యూటీ ఉన్నది. దేశంలో ఇప్పుడు 85% ఓటర్స్కి బాగా ఎడ్యుకేషన్ ఉన్నాడు కదా, అందరికీ తెలుసు కదా, ప్రతి ఒక్కరికి ఓటు వాల్యూ తెలుసు కదా, 90% ఓటు వాల్యూ తెలుసు కదా. ఓటు ఉంటే మన దగ్గరికి రాజకీయ నాయకులు వస్తారు, ఓటు వేయండి అంటారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం కూడా చూసుకోవాలి. అది పెద్ద కష్టం కాదు, మనం ఓటు ఇంక్లూడ్ చేసుకోవడం. ప్రజలకు కూడా దీని మీద రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ప్రజలే ఓటుని చౌకగా అమ్మి పారేస్తూ ఉంటే అక్కడి ప్రజలకు ఏం ఇంట్రెస్ట్ ఉన్నదంటే ఆ ఓటు వస్తే మనకి ఏదో వస్తుందని ఆశ ఉన్నది కాబట్టి ఓటు జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేస్తుంది. అలాగే బాంబే నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వస్తారు ఓటు వేయడానికి. బాంబే నుంచి బీహార్ వెళ్ళి ఓటు వేస్తారు, ట్రైన్ ఎక్కి అయ్యో ఇస్తారు అనుకొని చేస్తారు. సో ఓటు అనేది చూసుకోవాలంటే ప్రజలకు కూడా రోల్ ఉన్నది కదా. అది ఎవరో గవర్నమెంట్ కాదు, వాళ్ళు కూడా చూసుకోవాలి. అక్కడ ప్రతి ఊర్లో పంచాయతీలు ఉన్నాయి, అందరూ ఉన్నారు, వర్కర్లు ఉన్నారు, లీడర్లు ఉన్నారు. వాళ్ళు కూడా కొద్దిగా టెన్షన్ తీసుకోవాలి. ఏదో కోర్టులు చేసేస్తారు, పార్లమెంట్ చేసేస్తారంటే అది చేయరు. వారు కొంతవరకు చేస్తారు, డైరెక్షన్ ఇస్తారు. ప్రజల మీద కూడా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. రైట్. జితేందర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మొత్తం మీద మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడారు అనేది చాలా బీజేపీ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ వాదన ఉంది. అంటే రాహుల్ గాంధీ చేసినటువంటి ఆధారాలు ఎంతవరకు నిజమని చెప్పాలి, అదేవిధంగా అది ప్రజల్లో నమ్మకం కలిగించేంత స్థాయిలో ఉన్నాయా? మీకు పెద్దలు వెంటపల్లి పుల్లారావు గారికి నమస్కారం తెలియజేస్తూ, ఒకటండి, ప్రజలు, ప్రజాప్రతినిధి, ప్రభుత్వం, మన మూడంచెల వ్యవస్థలో గడిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలక్షన్స్ విషయంలో అనేక, ఆ రోజు స్వేచ్ఛా సుతంత్రాలు ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషనర్ చాలా మార్పులు తీసుకొచ్చిన్నారు. ఈ గడిచిన 11-12 సంవత్సరాలలో ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ ని పనిచేయనీయలేదండి ఈ ప్రభుత్వం. ఎక్కడ ప్రభుత్వం పనిచేయించింది చెప్పండి. ఇక్కడ ఇప్పుడు చాలా రాష్ట్రాలలో అనేక సర్వేలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పింది. అయినా కూడా తీరా చూస్తే, రిజల్ట్ చూస్తే తేడా వచ్చింది. దీంట్లో ముఖ్యంగా ప్రజలు మనమంతా గమనించాల్సింది ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ అనేది స్వచ్ఛందంగా పనిచేయాలండి. ఎవరి కిందనో మరి అది మళ్ళా ప్రభుత్వము తర్వాత కేంద్ర ప్రభుత్వం కిందికి ఈ రోజు చూస్తే
ఒక్కటన్నా ఏదైనా మార్పులు తీసుకొచ్చారండి? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అనేక రకాల మార్పులు ఇచ్చారు. మార్పులు ఆ శేషన్ గారు కానీ మిగతా వారు కానీ చాలా మార్పులు తెచ్చారు. ఇంకా ఇంకా మార్పులు రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేయలేదు, మేము చేసినామంటే అరే మేము చేసేంత అంతా మేమే చేస్తే మీరెందుకండి, ఈ ప్రభుత్వం ఎందుకండి? ఇప్పుడు మేము చేయాలి, మేము చేసినంత కాలం మేము చేసినాం. మీకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు చేయాలి కదా, వాళ్ళకి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. ఆ 11-12 సంవత్సరాలలో ఎటువంటి ఎలక్షన్ కమిషన్ ఒక చిన్న మార్పు అనేది తెచ్చిండ్రా? ఇప్పుడు ఒక ఇంట్లో 100-200 ఓట్లు, ఒక కాన్స్టిట్యున్సీ వైజ్ గా ఈరోజు అనేక ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉన్నటువంటి ఆఫీసెస్ ఉన్నాయండి. ఒక కాన్స్టిట్యున్సీలో మున్సిపాలిటీస్ ఉన్నాయి, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది. ఒక్కరిని నియమించి ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 4 లక్షలు 5 లక్షలు మరి వాటిని ఎంత వెరిఫికేషన్ చేసి ఇవన్నీ ఎక్కడెక్కడ మోసాలు జరుగుతున్నాయో చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కదండి. ఆ ప్రభుత్వాలు ఎందుకు చేయట్లేదు ఈ రోజు? మరి కేంద్ర ప్రభుత్వం అండర్ లో ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో కాదు కదా. మరి ఎంతసేపు మన కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తడానికి పోయడానికి ఉంటే మరి ఈ రోజు మరి వాళ్ళకి అవకాశం ఇచ్చినాం కదా. 11 సంవత్సరాల నుంచి కనీసం మార్పులు తీసుకురావచ్చు కదా. ఇప్పుడు ఎలక్షన్ ఏముందండి, ఇప్పుడు ఆ రోజు నుంచి సరే ప్రభుత్వాలు చేస్తాయి, మరి 30% ఎలక్షన్ పోలింగ్ అయినప్పుడు అతని ప్రజాప్రతినిధిగా డిక్లేర్ చేస్తుంది. కానీ నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం అయితే నిర్బంధ ఎలక్షన్ తీసుకురావాలండి. నిర్బంధ ఎలక్షన్ తీసుకొచ్చినప్పుడే కరెక్ట్ అయినటువంటి ప్రజాప్రతినిధులు వస్తారు. ఎలక్షన్ కమిషన్ అనేది చక్కగా పనిచేయాలండి. ఈ రోజు ధనికులే ఉన్నవాడే ఈ రోజు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తాడు, మరి వాడే గెలుస్తాడు, డబ్బుతో గెలుస్తాడు. మరి పేదవాడికి ఏదైనా అవకాశం వస్తే ఎక్కడ గెలుస్తారండి? కాబట్టి దీంట్లో అనేకమైనటువంటి మార్పులు తీసుకురావాలండి. ఇప్పుడు తీసుకొస్తే తప్ప ఇది మనకు ఉన్నటువంటి రాజ్యాంగంలో ఓటు అనేది చాలా పెద్ద ఆయుధం అండి. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నుకోబడే ప్రజాప్రతినిధి అనేది ప్రజల సంక్షేమం కోసం చేయాల్సిన వాడు. ధనంతో ఓట్లు కొనుక్కొని మరి మీరు ఏం చేసినా నడుస్తుంది అనుకోవడం అది చాలా తప్పండి. ఆ డబ్బుతో కొనుక్కుంటాడు, నాకేం అవసరం అనేది 5 సంవత్సరాలు అన్ని రాజభోగ్యాలు. ఈ రోజు ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ ద్వారా ప్రభుత్వాన్ని మన ప్రజాప్రతినిధి ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ ద్వారా అన్ని రకాల సదుపాయాలు తీసుకుంటాడు, జీతం తీసుకుంటాడు, కార్లు తీసుకుంటాడు. ఒక మంచి ఆ రోజు పూర్వం జితేంద్ర గారు ఇక్కడ మీ వాదన ఏంటి? అంటే బీజేపీ ఈసీ కలిసి పనిచేస్తున్నాయి అంటారా? ఎస్ అండి, కనబడుతుంది కదా. మా రాహుల్ గాంధీ గారు అదే చెప్తున్నారు. ఎందుకు ఈ 11 సంవత్సరాల ఒక్కటి సంస్కరణ తెచ్చిండ్రా అండి? పుల్లారావు గారిని అడగండి, పెద్దలు వారికి అన్ని తెలుసు. ఒక్క సంస్కరణ తెచ్చిండ్రా? ఎన్నో చేయాల్సిన అవసరాలు ఉన్నాయండి ప్రభుత్వ పరంగా, ప్రజలకు కావాల్సినవి ఎన్నో అవసరాలు ఉన్నాయి. మరి ప్రతి ఓటు ఇక్కడ చూడండి, మన 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 దగ్గరనే చూడండి. నిజంగా మీరు ఎందుకు కలిసి పనిచేస్తే మీరు న్యాయ మార్గాల్లో ఎందుకు వెళ్ళట్లేదు? ఓన్లీ ప్రెస్ మీట్లకు ఎందుకు పరిమితం అవుతున్నారు? అవకాశము ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినాం. అందుకే కదా మా రాహుల్ గాంధీ గారు జరుగుతున్నటువంటి ఓటర్ విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయ విషయంలో కదా బహిరంగంగా ముందుకు వచ్చిండు. ఏ చర్య తీసుకున్నా పర్వాలేదు కానీ జరుగుతున్న అన్యాయాలు అనేటివి ముందుకు తీసుకొచ్చే కదా ఈ రోజు చేస్తున్నటువంటిది. అంతెందుకండి, మన దగ్గర చూడండి ఒకసారి, మన హైదరాబాద్ లో రాజధాని రాష్ట్రానికి దాదాపుగా 1,20,00,000 మంది నివసిస్తున్నారు. మైగ్రేట్ అయ్యి కొన్ని వేల మంది వస్తా ఉంటుంటారు. మరి దీన్ని ఏంటంటే ఓటర్ ఐడికి మరి ఆధార్ కార్డు కొద్దిగా అనుసంధానం చేస్తే చాలా బాగుంటది. నిర్బంధ ఎలక్షన్ వచ్చే వరకు ఇది కాదండి ఇది. రెండోది, ప్రభుత్వం కూడా చక్కగా ఈ ఓటును అనేది వినియోగించే విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం. ఎంతసేపు ఆయన విశ్వగురులాగా ప్రపంచమంతా తిరిగి వస్తే కాదండి, ఆ దేశంలో ఉన్నటువంటి సమస్యలను కూడా ఎదుర్కోవాలి. నిన్నగాక మొన్న మేము అంతా సపోర్ట్ చేసేస్తే ఈ రోజు మన పుల్వామా యుద్ధాన్ని తుస్సుమనిపించిండు. ఈ రోజు మోడీ మరి ట్రంప్ ఈ రోజు 29 అంటే మీరు గెలిస్తే ఈసీ బాగుంది, మీరు గెలవకపోతే ఈసీ, అంటే మీరు గెలిస్తే ఈసీ బాగుంది, మీరు గెలవకపోతే ఈసీ బాగలేదు అంటే, ఉదాహరణ మహారాష్ట్ర ఎన్నికల్లో దాదాపు ఈసీ బాగా పనిచేయట్లేదని చెప్తున్నారు. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అంటే ఇక్కడ ఈసీ బాగా పనిచేసింది అంటారా? నేను ఏమంటున్నాండి, నేను సరే ఈ ప్రభుత్వం ఇక్కడ పనిచేసిందా అక్కడ పనిచేసిందా కాదండి. ఇప్పుడు జరుగుతున్న లోపాలని రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, ఎక్కడ ఓటు హక్కు అనేది చాలా పవిత్రమైందండి. దాన్ని ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకోనేటువంటి ఆయుధము. ఆ ఆయుధంలో ఏంటంటే ఒకే ఇంటిపై 300-200 ఓట్లు ఉండడం ఏంటండి, ఇంకా ఉండడం ఏంటండి. ఇప్పుడు మేము చేయగలిగిందంతా కాంగ్రెస్ ప్రభుత్వం చేయగలిగిందంతా చేసింది. ఇప్పుడు మీరు చేయొచ్చు కదా. అంతా మేమే చేస్తే మీరెందుకండి? ఇప్పుడు అంతా మేమే చేస్తే మీరెందుకు? ఈ ప్రభుత్వం ఎందుకు? మాకే ఒప్పచెప్పండి, మేమే సంస్కరణ తెస్తాము.
ఆ రోజు అనేక రకాలుగా ఎలక్షన్ కమిషన్ వరకు స్వేచ్ఛ తప్పుల స్వతంత్రాలు తడకకు సంబంధించి ఏదైనా ఆధారాలు ఉంటే ఖచ్చితంగా మాకు తెలియజేయండి అని ఈసీ ఇప్పటికే స్పష్టం చేసింది కదా. చూపించండి కదండి. ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలలో జరుగుతున్నటువంటి ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఓట్లు ఏ విధంగా ఉన్నాయనేది రాహుల్ గాంధీ గారు ఓపెన్ గా చూపించండి కదా. తప్పుల్ని చూపిస్తున్నాడు కదా. ఇంకా సంస్కరణలు చేసుకోకపోతే ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గొప్ప దేశం అనుకుంటున్నాము, 3వ ఎకనామిక్ గా ఎదుగుతున్నాము. ఈ రోజు 3వ ఎకనామిక్ లో 4వ ఎకనామికల్ గా ఎదుగుతున్నాము. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయకుండానే ఈ దేశం అభివృద్ధి చెందిందా? అనేక సంస్కరణలు తీసుకొచ్చినామండి. అనేక సంస్కరణలు తీసుకొచ్చినాం కాబట్టి ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మనం మంచి అభివృద్ధి చెందగలిగిన చేసినాము. ప్రజల సౌకర్యాల కోసం ప్రజల ప్రజాప్రతినిధిని ఒక మంచి ప్రజాప్రతినిధి ఎన్నుకోవడం కోసం ప్రభుత్వాలు పనిచేయాలండి. ఏ ప్రభుత్వం అనేది సమస్య కాదు. మరి రాహుల్ గాంధీ గారు అదే అంటున్నారు. మీరు ఇక్కడ ఉన్నటువంటి లోపాలని సరిదిద్దండి. ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి, కావాలని ఇక్కడ అన్యాయం చేస్తున్నారు, మీరే కావాలని ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడము ఇట్లా ఈ రకంగా చేయడం అనేది అన్యాయం అని చెప్తున్నారు కదా వారు. ఓకే ఉపేందర్ గారు, ఉపేందర్ గారు నా వాయిస్ అనిపిస్తుందా? వినపడుతుంది సార్. మొత్తం మీద రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే మీరు కూడా విన్నారు, అంటే బీజేపీ ఈసీ కలిసి ఓట్లు కొల్లగొడుతున్నాయనేది కాంగ్రెస్ వాదన. సో మీ పార్టీ స్టాండ్ ఏంటి ఇక్కడ? ఉపేందర్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడరా? ఉపేందర్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడరా దయచేసి. హలో, ఇప్పుడు చెప్పండి, వినిపిస్తుంది. ఇది కెమెరా కూడా డబల్ వస్తున్నాయి సార్, బొమ్మలు లేదు, క్లారిటీ ఉందండి, చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు దేశంలో ప్రతిపక్ష నాయకుడు కాబట్టి రాహుల్ గాంధీ గారు వారు ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ దానికి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఇది చేసిన ఆరోపణ మామూలు ఆరోపణ కాదు. ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉన్నదో ఆ కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఓటు హక్కు ఏదైతే ఉన్నదో ఇది ప్రజలకి వాళ్ళ యొక్క స్వేచ్ఛగా ఓట్లేసుకొని తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఒక హక్కుని కల్పించినటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కు ఏదైతుందో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి హక్కు మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు. కాబట్టి ఏ వ్యక్తికైనా ఒక ఓటు ద్వారా తన నాయకుడిని ఎన్నుకొని లేకపోతే తన ఏ పార్టీనైనా దించాలన్నా ఏ పార్టీని తెచ్చుకోవాలన్నా వాళ్ళు కల్పించినటువంటి హక్కు. అట్లాంటి హక్కుని వాళ్ళు వేస్తున్నా కూడా దాన్ని ఇది చేస్తూ తప్పుదోవల చేస్తూ ఆ పబ్లిక్ యొక్క విల్లింగ్ కి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ మార్చడం కానీ లేకపోతే మిగతా విషయాలు ఏదైతే వాళ్ళు చెప్తున్నాయో ఇదంతా కూడా చాలా బాధాకరమైన అంశమే. నిజంగా అది జరగకూడదు. ఒకవేళ జరిగితే మాత్రం దాన్ని ఎవరు కూడా దాన్ని సహించేటువంటి అంశం కాదు. కాబట్టి ఏమైతుందంటే ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారు లేపినటువంటి ఈ సబ్జెక్టు మీద పూర్తిగా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. దేశ ప్రజలు ఇలా అయోమయ పరిస్థితిలో గందరగోళంలో ఉండేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. నిజంగా వారు తీసుకొచ్చిన కర్ణాటకలో ఆ సబ్జెక్ట్ అంతా చూస్తుంటే కూడా నిజంగా ఇంత ఘోరంగా చేస్తారా, ఇంత అన్యాయం చేస్తారా? ఒక ఇంట్లో 60 ఓట్లు 70 ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి? మరి ఎక్కడి నుంచి ఇదంతా ఏం కుట్ర జరుగుతుంది అంటే ఈ దేశం యొక్క ఫెడరల్ వ్యవస్థని మొత్తం కూడా ధ్వంసం చేస్తూ ఇక్కడ ఒక నియంత పాలన కొనసాగించాలని డెమోక్రసీ సిస్టాన్ని అడ్డం పెట్టుకుని భారత రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి లేకునెస్ అడ్డం పెట్టుకుని ఈ రకమైన పద్ధతులతో పోవడం అనేది మాత్రం నిజంగా జరిగితే మాత్రం మేము దాన్ని క్షమించాలనేటువంటి నేరం అండి. మేము దీని మీద కూడా మా పార్టీ కానీ మేము కూడా కోరేది ఏంటి అంటే వారు చేసిన ఆరోపణలకి ఇక్కడున్న ఈసీ కానీ దేశంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే భారత ప్రభుత్వం కానీ వెంటనే దీని మీద ఒక కమిషన్ జ్యుడిషియరీ ఎంక్వైరీ కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఒక ప్రత్యేకమైన కమిషన్ వేసి అసలు జరిగింది ఏంటి, ఆ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు తొలగించారు, ఒకవేళ కొత్త ఓట్లు వస్తే ఎన్ని ఓట్లు వచ్చినాయి, వాళ్ళన్నీ కూడా ఇప్పుడు అడుగుతా ఉన్నారు. సీసీ ఫుటేజీలు కూడా ఆ రోజు మరి ఓట్లు వేసిన వాళ్ళు ఎవరెవరు, ఆ రోజు సాయంత్రం 5:30 తర్వాత పెద్ద ఎత్తున మహారాష్ట్రలో ఎందుకు పెరిగింది ఓట్ల సంఖ్య, ఒకవేళ వేసిన వాళ్ళు ఎవరు, నిజంగా నియోజకవర్గంలో వాళ్ళేనా, ఇత్యాది అంశాలన్నీ కూడా ఒక పీఠముడి లాగా ఉన్నది. ఇది చాలా దేశం యొక్క ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కావచ్చు లేకపోతే మిగతా విషయాలన్నీ కూడా ఈ డెమోక్రసీ సిస్టాన్ని ధ్వంసం చేసే విధానంగా ప్రజల్లో ఒక గందరగోళమైన అంటే ఈసీ కేంద్ర ప్రభుత్వానికి బందీ అయిందంటారా లేకపోతే కుమ్మక్క అయిందంటారా ఇక్కడ? ఇప్పుడు అది ఏంది అనేది అందుకే నేను ఏమంటున్నా, ఎంక్వైరీ కమిషన్ కావాలంటున్నా నేను. ఆ కమిషన్ వేస్తే మరి తప్పకుండా ఇప్పుడు వారు రాహుల్ గాంధీ గారు అంటే దేశ ప్రతిపక్ష
నాయకుడు కదా, వారి ఆధారాలు లేకుంటే ఏం మాట్లాడరు, గాలి మాటలు ఏం మాట్లాడరు. వాళ్ళకి ఉన్నంత వరకు వారికి ఉన్న సమాచారం మేరకు అది తీసుకొనే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది ఒక్కరి విషయం కాదు, రాహుల్ గాంధీ విషయమో నరేంద్ర మోదీ గారి విషయమో కాదు, ఈ దేశంలో ఉన్న 147 కోట్లకు సంబంధించినటువంటి అంశం అది. ఎందుకంటే ఇట్లాంటి ఒకవేళ జరిగితే మాత్రం అది ఎవరినైనా కూడా మనము అది క్షమించరాని నేరం అవుతుంది. కాబట్టి ఒక ఎంక్వైరీ చేసి నిజంగా వాళ్ళ ఆరోపణలు చేస్తే వాళ్ళు తీసుకొచ్చిన కూడా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఏదో గాలి మాటలు ఏం చెప్పలే, ఏదో బట్టగాల్చి మీద వేయాలి ప్రభుత్వం మీద అని చెప్పేసి వాళ్ళు వేసినట్టు కూడా కనపడట్లేదు. కాబట్టి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఢిల్లీ వేదిక పెట్టి ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసిరంటే కంపల్సరీ వాళ్ళ దగ్గర ఉంటేనే ఏదో ఒకటి. కాబట్టి మేము ఏమంటున్నామంటే దీని మీద ఒక ఎంక్వైరీ చేయండి, ఒక ఎంక్వైరీ చేసి నిజంగా అసలు ఏంటి ఇది ఈ విషయాన్ని తేల్చండి. ఒకవేళ నిజంగా వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి రాజ్యాంగ సంస్థలు ఈడీని కానీ సిబిఐని కానీ ఐటీని కానీ వాడుతున్నారు అనేది మనం కూడా చెప్తా ఉన్నాం, అనేక సందర్భాలలో ఇవన్నీ చూస్తా ఉన్నాం. అట్లనే ఈసీని కూడా వాళ్ళ చేతులకు తీసుకున్నారో ఏమో. ఈ రన్నింగ్ లో వచ్చిన రెండోసారి మూడోసారి వాళ్ళే వస్తున్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ ఓటర్లు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి మెజార్టీ రావాల్సిన సబ్జెక్ట్ చెప్తున్నారు. వాళ్ళ కార్యకర్తలంతా కూడా దాన్ని లెక్కలు తీసిరు. కొంతమంది కూర్చొని దానికి సంబంధించిన విశ్లేషణ అంతా చేసినారు, 40 రోజులు కూర్చున్నారని చెప్తున్నారు. మరి ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళకి ఎవరికైనా వస్తుంది అనుమానం. మెజార్టీ రావాల్సినటువంటి ప్లేస్ లో, గెలవాల్సినటువంటి ప్లేస్ లో ఆ రాజకీయ పార్టీకి ఫస్ట్ నుంచి కూడా అక్కడ మద్దతు ఉన్నది, ప్రజలలో ఆ పార్టీకి క్యాడర్ బలంగా ఉన్నది, ఓటర్లు ఉన్నారు, అక్కడ గెలుస్తారు అని చెప్పేసి వాళ్ళకి అన్ని రిపోర్ట్లు కూడా గతంలో వచ్చినాయి. వాళ్ళ రిపోర్టు కానీ ప్రైవేట్ రిపోర్ట్లు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన పార్టీ రిపోర్ట్లు కానీ తప్పకుండా ఆ నియోజకవర్గం గెలుస్తుందని చెప్పిన సందర్భంలో ఓడిపోయేసరికి ఎవరికైనా వస్తుందంటే అనుమానం వచ్చినప్పుడు ఇవన్నీ తీసినప్పుడు అనేక రకాలైన వస్తున్నాయి. అందులో కొన్ని ఓటర్లను తొలగించడం, కొత్త ఓటర్లను తీసుకురావడం, ఒక ఇంట్లోనే పెట్టడం, ఒక 100 గజాల ఇంట్లో 70 ఓట్లు ఉన్నట్టు వాళ్ళు చూపిస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇలా ప్రజల ముందు రాహుల్ గాంధీ గారు పెట్టి అంటే ఎలక్షన్ల ముందు అలా జరిగినప్పుడు మీరు అప్పుడే అంటే ఉపేందర్ గారు అంటే ఎలక్షన్ల ముందు అలా జరిగినప్పుడు మీరు అప్పుడే ఎందుకు ఖండించలేదు? కేవలం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాత్రం ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారని ఒక ఆరోపణ ఉంది మీ మీద. ఇప్పుడు ఎవడు పట్టించుకుంటాడంటే ఆడ మొత్తం ఎలక్షన్ దాంట్లో వెళ్ళిపోతుంది. వీళ్ళు ఏదో పిటిషన్ ఇస్తారు, జరిగేది జరుగుతుంటే మనకు తెలియని ముచ్చట్ల ఇదంతా ఒక యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఆ యుద్ధం అన్యాయంగా జరుగుతుంది అనేది ఎవడు చూడడు. ఇక యుద్ధం స్టార్ట్ అయినాక వాడు వేసుడే ఉంటది. ఇక వాడికి దొరికింది వాడేస్తాడు, వీడికి దొరికింది వీడేస్తాడు. ఇది డెమోక్రసీ సిస్టమ్ లో కూడా అంతే. ఎమ్మటే ఈయన పోగానే ఏదో పిటిషన్ వేయగానే ఎలక్షన్ కమిషన్ స్పందించి వెంటనే చర్యలు తీసుకొని దాన్ని ఆపి ఇదంతా ఏముంటది కదా, నడుస్తూనే ఉంటది. ఇది ఇప్పుడే కాదు, ఇది గతంలో కూడా అనేక సందర్భాలలో ఎలక్షన్ కమిషన్ కి అప్లికేషన్లు ఇవ్వగానే ఏదో జరుగుద్ది, ఏదో న్యాయం జరుగుద్ది అనేది లేదు. మనకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అట్లుంటాయి. ఒకసారి నీకు ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఆ బండి పోతూనే ఉంటది కాదు. ఇక రాజకీయ ఆరోపణలా లేకపోతే పిటిషన్లా అవి నిజాలా వాస్తవాలా దాని మీద ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకొని ఆపి ఉన్నది ఉన్నట్టు చెప్పిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి ఈ దేశంలో. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఇవి రాహుల్ గాంధీ గారు చేసినటువంటి దీంట్లో ప్రజలందరికీ కూడా ఈ రకమైనటువంటి అనుమానాలని మొత్తం కూడా వాళ్ళు నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా ఇంకా రాహుల్ గాంధీ గారు కూడా అవసరం అనుకుంటే ఇంకా పెద్ద ఏజెన్సీని ఏదైనా దాన్ని తీసుకొని వాస్తవాలు ఇంకా 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 డెప్త్ గా వెళ్ళి ఇంకా ఆధారాలతో సహా చూపించాలి. ఇప్పుడు అదే ఎలక్షన్ కమిషన్ ఏమంటున్నదంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపియండి, ఫోటోలతో సహా ఇంకేమి ఆధారాలు ఉన్నాయి ఏమని చెప్పేసి అడగండి. ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని వాళ్ళు కూడా అంటున్నారు. కాబట్టి ఒక ఆరోపణ చేసేటప్పుడు పూర్తి యొక్క సాక్ష్యాధారాలతో కూడా ఇంకా డెప్త్ గా వాళ్ళు రాహుల్ గాంధీ గారు చేసి దాన్ని కనుక ఇస్తే తప్పకుండా ఇలాంటి ఏమైనా జరిగితే మాత్రం ఒకవేళ బీజేపీ కానీ రేపు కాంగ్రెస్ కానీ వస్తే ఈయన లేకపోతే ఆయన ఇంకా ఎవరు ఏం లేరు వచ్చేది దేశంలో. కాబట్టి భవిష్యత్తులో వస్తే మేము వస్తే ఇలాంటి భారత రాష్ట్ర సమితి పార్టీ కనుక రేపు ఢిల్లీలో కనుక మేము వస్తే మేము న్యాయబద్ధమైన చట్టబద్ధమైన ఇలాంటివి లేకుండా ఎలాంటి తప్పులు లేకుండా మీ పరిపాలన అందిస్తాం. అది కేసీఆర్ గారి నాయకత్వంలో సాధ్యపడుతుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. పుల్లారావు గారు చెప్పండి. అంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. అంటే ఈ విధంగా ఒక రాజకీయ పార్టీకి లొంగిపోయే అవకాశాలు ఉన్నాయా? ఒకటి తప్పకుండా ఎందుకు లొంగిపోరు. లేకపోతే ఎక్కడి నుంచి రాజకీయ నాయకులు నాలాగానే ఎక్కడ ఆకాశం నుంచి వచ్చారా? వాళ్ళు చేసే పనులన్నీ మన ఇద్దరు నాయకులకు తెలియదా? ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లు ఎక్కడి నుంచి వచ్చారు? మంచోడు చెడ్డోళ్ళు అంటలేదు, వాడి కరప్ట్ వీడి కరప్ట్ అనుకోవడం. ఎందుకంటే ఆనెస్ట్ పీపుల్ ఉంటారు, కానీ ముందరికి వెళ్ళాలి, గవర్నమెంట్ చెప్పిన మాట వింటారు. ఇప్పుడు వారిద్దరు నాయకులు చెప్పింది ఏంటంటే మరి చాలా సీరియస్ అలిగేషన్ ముందలు తీసుకెళ్ళాలి. కానీ ఇందాక ఉపేందర్ గారు చెప్పిన మాటతో పాటు
ఎలక్షన్ కమిషన్ సంతకం పెట్టి ఉత్తరం కంప్లైంట్ గా ఇవ్వయా ఇష్టమే వెళ్ళిపోతా ఉన్నా. ఈవేళ ఎక్కడ ఆగిపోయింది? ఆయన ఈవేళ పెడతాడు. నేను అనుకుంటున్నా ఈవేళ రేపు రాహుల్ గాంధీ గారు ఆ ఉత్తరం ఇచ్చేస్తాడు. ఎందుకంటే ప్రెషర్ పెరిగిపోయింది పబ్లిక్ లో. ఊరికి నా మాటలు కాదు, సంతకం పెట్టి ఎంక్వైరీ చేస్తారు. సో ఎంక్వైరీ చేయటం మనకు కావాలి, తప్పకుండా చేయాలి. ఎందుకంటే తప్పేం లేదు. ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయా, డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయా, ఎక్కిస్తున్నారా, ఎప్పుడు ఎక్కిచ్చారు, ఏ తారీఖు ఎక్కిచ్చారు, ఎవరు ఎక్కిచ్చారు ఇవన్నీ పట్టొచ్చు ఒక నియోజకవర్గం కాబట్టి. సో ముందలకి వెళ్తాది అది ఆశిస్తున్నా, తప్పకుండా వెళ్ళాలి ముందలకి. దాంతోపాటు ఏంటంటే ఎంక్వైరీ ఇచ్చేస్తే బయటకు వచ్చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ అనేది ఏంటంటే ఏదో మీరు మీడియాలో మాటలు అన్నారు, దాంతో మేము వెంటనే పరిగెత్తుకొని చేసే పరిస్థితి లేదు. అది కరెక్ట్. రాసి ఓత్ కింద అన్నారు. ఓత్ అంటే ప్రమాణ స్వీకారం చేసి ఇస్తే మేము ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఇప్పుడు బండి అక్కడ ఆగిపోయింది. సిస్టమ్ ముందరికి వెళ్తానే వెళ్ళాలి. మనకేమో ప్రొటెక్ట్ చేస్తాం. వెళ్ళలే బాగా సివిల్ సర్వెంట్స్ వాళ్ళు చక్కగా తిని ఆరోగ్యంగా ఉన్నారు, మిగతా వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు. ఎంక్వైరీ చేయాలి, వాళ్ళు దొరికితే తీసేయాలి. వాళ్ళ మీద అసలు ఇప్పుడు అక్కడ ఆగిపోయింది బండి అక్కడ ఆగిపోయింది నిన్నట మధ్యాహ్నం నుంచి. కానీ నేను ఇవాళ కూడా చెప్తున్నా, ఇవాళ సాయంకాలం లోపులో నేను విన్నది ఏమిటంటే ప్రెషర్ వస్తున్నా కాబట్టి ఉత్తరం పెట్టి సంతకం పెట్టి ఇవ్వకపోతే ఇదంతా ఫెయిల్ అయిపోతుంది. మీరు మన పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడు దొంగతనం చేశాడు నేను చూసానని చెప్పాక ఇన్స్పెక్టర్ కొంచెం కాగితం మీద సంతకం పెట్టిన ఆయన అంటే పారిపోతాను పోలీస్ స్టేషన్. అది కాకుండా అక్కడ సంతకం పెట్టి నిలబడితే ఎంక్వైరీ జరగాలి. దాంట్లో పెద్ద వ్యక్తి, ఒక లీడర్ ఆఫ్ ఆపోజిషన్ లేకపోతే ఒక మాజీ ముఖ్యమంత్రి చెప్తే మనం తప్పకుండా సీరియస్ గా తీసుకోవాలి, బాగు చేయాలి. దాంట్లో డౌట్ అంటే భవిష్యత్తులో కూడా అంటే ఇలాంటి దొంగ ఓట్లు రాకుండా లేకుండా చేయాలంటే అంటే ఎటువంటి విప్లవాత్మక మార్పులు వస్తే బాగుంటుందంటారు? ఒకటి, నేను మన మిత్రులు నాతో ఒప్పుకోరు, కానీ నేను వాళ్ళు కూడా సీనియర్ లీడర్స్ కాబట్టి నేను కన్సిడర్ చేయమంటున్నా. కన్సిడర్ అంటే వాళ్ళు ఏదో అవమానం చేసి చెప్పి దిగి ఇదే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉన్నది ఎస్ఐఆర్. ఒక పెద్ద తప్పు ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే ఎలక్షన్ నవంబర్లో ఉండగా వాళ్ళు జూలైలో స్టార్ట్ చేస్తారా? ఇది నిజంగా ఎంత హీనంగా బిహేవ్ చేశారు ఎలక్షన్ కమిషన్ అనుమానాలు రావటానికి. అది జనవరిలో స్టార్ట్ చేసి ఇది పద్ధతి, ఇది మీరు రాండి, ఇది లేకపోతే తీసేస్తాం. ఆధార్ కార్డు అసలు పనిచేయదు. నేను చెప్తున్నాను, ఎందుకంటే మన మిత్రులకు ఆధార్ కార్డ్స్ కావాల్స్తే త్రిపుర వెళ్ళి అక్కడ బస్ స్టాండ్లో నిలబడితే బస్సు హైర్ చేస్తారు. అక్కడి నుంచి రోహింగ్యాస్ రావడానికి 12,000 రూపాయలు 20,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఆధార్ కార్డు అక్కడే ఇచ్చేస్తారు మీకు ఏదో పేరు పెట్టి. సో ఆధార్ కార్డు అలా కాదు, వాళ్ళు అడిగింది ఇవ్వాలి. ఎక్కడ పుట్టారు, ఏ స్కూల్కి వెళ్ళావు, ఓ సంవత్సరం టైం ఉంటే అందరు చేస్తారు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు ఉన్నారు. నియోజకవర్గం వెళ్తే అడిగితే తీసుకొచ్చేస్తారు. అది తప్పు లేదా, చేయాలి ఎలక్షన్ కమిషన్. కానీ ఇలా ఆలస్యంగా చేయటం వల్ల ఇది ఎంత ప్రాసెస్ పాడైపోతుంది. చాలా తప్పు చేశారు ఎలక్షన్ కమిషన్. మీరు వచ్చి ఎంత అవమానం ప్రాసెస్ చేసి అనుమానం తీసుకొచ్చారు ఎలక్షన్ కమిషన్. వాళ్ళ మీద వాళ్ళే. ఎలక్షన్ నవంబర్ అయితే ఎలక్ట్రల్ రోల్స్ అంతా ఆగస్ట్ 30 తయారైపోవాలి. ఆబ్జెక్షన్లు ఉంటాయి, మళ్ళీ ఎక్కించుకోవచ్చు పేరు. సెప్టెంబర్ 30 వరకు పేరు ఎక్కించుకోవచ్చు, అందరికి తెలుసు. కానీ అనుమానం వస్తుంది కదా, ఇది అనుమానం వస్తుంది కదా. ఇదంతా అనుమానం తీసుకొచ్చే ప్రాసెస్కి ఎలక్షన్ కమిషన్ కానీ చెయ్యాలి. నేను అంటున్నా, ఇప్పుడు ఇవాళ తెలంగాణలో కూడా ఎంతమంది ఓటర్లు ఉన్నారు మీకు తెలుసా? బంగ్లాదేశ్ నుంచి, నేపాల్ నుంచి, మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు కలిసిపోయారు. ఒక్కో నియోజకవర్గంలో 2,000, 3,000, 5,000 చేరారు అనుకో, వాళ్ళు టిల్స్ చేసేస్తారు కదా. మన తప్పేంటి మనం పడితే? ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడు అమెరికాలో, మెక్సికో నుంచి, అక్కడి నుంచి మిలియన్ల ఓటర్లు వచ్చేసారు కాలిఫోర్నియాలో. వాళ్ళు ఓటర్లుగా దిగిపోయారు, దింపేశారు, సిస్టమ్ పాస్ చేశారన్నారు. అది మనం కూడా చేసి తప్పులేదు. క్లీన్ చేయాలి, ఎలక్షన్ రోల్స్ క్లీన్ చేయాలి. తర్వాత ఒక చిన్న జ్ఞాపకం చేస్తున్నారు మిత్రులందరికీ. శేషన్ అని మన ఉపేంద్ర గారు అన్నారో లేకపోతే కాంగ్రెస్ నాయకుడు అన్నారో, నేను శేషన్ చేసింది గొప్ప పని చేశాడు. ఆ రోజు ఎలక్షన్ కమిషన్ పవర్ చూపెట్టాడు. అంతా చేశాక ఆయన ఏం చేశాడంటే పార్టీ అంతర్గత ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి అన్నాడు. ప్రతి పార్టీ మీరు చేయకపోతే వాళ్ళు రికగ్నేషన్ తీసేస్తారు. చాలా గొప్ప స్టెప్. కానీ ఒక పెద్ద తప్పు ఏం చేశాడంటే ఎవరు ఎలక్షన్ వాళ్ళు కండక్ట్ చేసుకున్నారంటే శివసేన లాంటి వాళ్ళు హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో పెట్టుకుని వాళ్ళు ఎలక్ట్ అయ్యాడు వీడేది. అమెరికాలో, మిగతా దేశాల్లో పార్టీ మెంబర్షిప్ ఎలక్షన్స్ కూడా ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తారు.
ఏమవుతుంది ఉదాహరణ చెప్తున్నా తెలంగాణలో ఉదాహరణ వాళ్ళ మీద బీఆర్ఎస్ ఉన్నారు మెంబర్షిప్ 10 లక్షల మంది ఉన్నారు ఆ 10 లక్షల మంది ప్రెసిడెంట్ ఎన్నుకోవాలి ఓటింగ్ బూల్ పెట్టి ఎలక్షన్ కమిషన్ చేస్తే ఏమవుతుంది ఈ వంశపాలికలు ఈ మ్యాగ్నెట్స్ రియల్ ఎస్టేట్ వాళ్ళు పోతారు కదా అది ఆ తేవట్లేదు ఎలక్షన్ కమిషన్ సింబల్ పవర్లో సింబల్ లాలో పూర్తి పవర్ ఉన్నది సింబల్ తీసేసేది తిరిగి వచ్చేయలేదు ఇది ఆలోచించుకోవాలి చాలా మంది ఏమి ఎగురుతారంటే డబ్బు ఉన్న వాళ్ళు అయిపోయారు కరెక్టే డబ్బు ఇస్తే ఎమ్మెల్సీ టికెట్లు ఇస్తున్నారు అది ఎవరికి తెలియదు అందరికి తెలుసు ఎంపీ టికెట్లు ఇస్తున్నారు సామాన్యులు ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి ఏమి లేదు ఇంకంతే ఫినిష్ ఏదో వర్కర్గా తిరుగాటగా ఎన్ని మార్పులు తేవచ్చు ఎలక్షన్ కమిషన్ తప్పకుండా రాహుల్ గాంధీ చేసేది వెల్కమ్ చేస్తున్నా ఇవి కూడా కలపాలి ఏది అంతర్గత ఎలక్షన్స్ పార్టీకి 10 లక్షల మంది మెంబర్లు ఉన్నారు తెలంగాణ బీజేపీకి ఉదాహరణ ఎవరో వచ్చేసి ఢిల్లీ నుంచి వచ్చి నువ్వు నిలబడొద్దు నేను నిలబడొద్దు అని పీక్ తొక్కి పై పంపించడం కాదు పెరవాటి పుల్లారావు నేను నిలబడుతున్నానండి జాయిన్ నువ్వు పార్టీ కూడా జాయిన్ అవుతాను కానీ పర్మిషన్ ఇవ్వాలా అది ఇతర దేశాల్లో లేదు బాబు నేను టీఆర్ఎస్ వచ్చి జాయిన్ అవుతా నా ఇష్టం నేను జాయిన్ అవుతా జాయిన్ అవ్వాక నువ్వెవరు కాదంటానికి నా పన్నులతో నువ్వు ప్రభుత్వం వెళ్తున్నావు కదా నీకు సంబంధం లేదు ఆ ప్రైవేట్ అఫైర్ కాదు ఇది డెమోక్రసీ ఈ మార్పులన్నీ తేవచ్చు ఇంటర్నల్ ఎలక్షన్స్ పార్టీలో ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తే ఎంత మార్పు వస్తుందో వారిద్దరిని అడగండి టికెట్లు ఎవరికి ఇస్తారు పాపులర్ పీపుల్కి ఇస్తారు ఎవరికి మినిస్టర్ పాపులర్ పీపుల్కి ఇస్తారు అదే చేయట్లేదు మన సిస్టమ్ చాలా చేంజెస్ తేవాలి అన్నీ అవుతాయా అంటే భారతదేశంలో 7,000 సంవత్సరాలు తెలివితేటలు ఉన్నాయి నాకంటే 7,000 సంవత్సరాలు తెలివితేటలు ఎక్కువ నా ఎక్కువ 7,000 సంవత్సరాలు ప్రతి ఒక్కడికి జాతి కులం అని కాదు అలా దిగి ఆ డిఎన్ఏలో ఉన్నాయి అందువల్ల మార్పు వస్తుందంటే నేను ఒప్పుకోను కానీ ట్రై చేయాలి రాహుల్ గాంధీ రైట్ స్టెప్ ఇవాళ సంతకం పెట్టిస్తాను అని నేను అనుకుంటున్నా ఎందుకంటే ప్రెషర్ లాగొచ్చు కానీ ఇక్కడ ఈసీ తప్పు చేస్తే దాని బాధ్యత ఎవరు తీసుకోవాలంటారు తప్పకుండా ఈసీ తప్పు చేస్తే ఎలక్షన్ కమిషన్ తీసేయాలి వాళ్ళు ఇప్పుడు ఉన్న ఎలక్షన్ కమిషన్ తీసేయాలి సస్పెండ్ చేయాలి ఉద్యోగం నుంచి తీసే అధికారం ఉన్నది అది ఎలక్షన్ కమిషన్ ఇవాళ చీఫ్ సెక్రటరీని మార్చేయండి అంటే మార్చేయాలి కానీ చీఫ్ సెక్రటరీ ఇలా దొంగ పనులు చేశాడంటే తీసేయాలి ఎవరు చేశారు ఆ పవర్ ఉన్నది పవర్ వాడలేదు కదా శేషం కొద్దిగా పవర్ వాడాడు తర్వాత లొంగిపోయాడు ఎందుకంటే ఆయనకి రాజకీయ ఆశ వచ్చింది పక్కన ఉన్న ఆ దఫేదారులను ఆ పౌడిదారులు అయ్యా మీరు రాష్ట్రపతి అయిపోతారని చెప్తే వాళ్ళందరికీ లొంగిపోయాడు ఆ అంతర్గత ఎలక్షన్ 10 లక్షల మెంబర్లు ఉన్నారు ఉదాహరణ చెప్తున్నా వాళ్ళకి ఫీల్ అవ్వద్దు కాంగ్రెస్ పార్టీగా బీఆర్ఎస్కి బీజేపీ అది అంతర్గత ఎలక్షన్ అయితే తేలిపోతుంది కదా ఇక మీరు ఢిల్లీ చుట్టూరా తిరగక్కర్లేదు నేను తిరగక్కర్లేదు వాళ్ళే తెలుసుకుంటారు డెమోక్రసీ రియల్ డెమోక్రసీ వచ్చేస్తారు రియల్ డెమోక్రసీ పనిచేసేవాడికి గుర్తింపు వస్తుంది లేకపోతే డబ్బు లేనివాడికి కూడా వాయిస్ వస్తుంది పైనుంచి టికెట్ రాదు వాడిని పట్టుకున్నాం వీడిని పట్టుకున్నాం చచ్చి ఆఖరికి ఏం రాదు ఎంతమంది పడిపోతున్నారు వేర్ సైడ్ మీద మిత్రులకు మంచి అనుభవీలు తెలుసు సో చేంజ్ కావాలి రిఫార్మ్ కావాలి వాళ్ళు తేవాలి ఉత్తరం ఇవాళ రాహుల్ గాంధీ సంతకం పెట్టాలి రైట్ జితేంద్ర గారు ఏం చెప్తారు అంటే పక్క రాష్ట్రంలో ఓడిపోయిన తర్వాత కూడా ఇటువంటి ఆరోపణలు వచ్చాయి దాని తర్వాత మహారాష్ట్ర ఇటువంటి ఆరోపణలు వచ్చాయి ఎక్కడ ఓడిపోయినా కూడా ఇటువంటి ఆరోపణలు సహజంగా వస్తూ ఉన్నాయి కానీ ఇది ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఇటువంటి ఆరోపణలు రావడం అంటే ప్రజల్ని తప్పుదారి పట్టించడమే అనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి కదా ఏం చెప్తారు చూడండి ఇందులో అక్కడ జరిగినటువంటి అక్రమాలు లొసుగుల విషయంలో మరి ఎప్పుడు బయటపడతాయండి ఎలక్షన్ తర్వాతనే బయటపడతాయి కదా ఇప్పుడు 4 బూతులలో ఒక ఓటర్కి 4 ప్లేస్లలో ఆ ఓటర్కు అవకాశం ఉండి ఆ ఓటర్ ఓటేస్తే ఇంకా ప్రజాస్వామ్యం ఎట్లా బతుకుంటదండి ఇప్పుడు ఒక్కొక్క ఇంటి పైన ఒక్కొక్క ఏరియాలో 11,000 12,000 ఓట్లు ఉండడము ఇట్లా రకరకాలుగా ఇవన్నీ సమస్యలు ఎప్పుడు జరిగినటువంటి అన్యాయం అనేది జరిగిన తర్వాతనే బయటపడుతుంది కదా అదే విధంగా ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినట్టుగా నేను కూడా ఒక కార్మిక సంఘాలు గత 43 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను అనేక వింగులలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను కార్మిక సంఘాలు పనిచేస్తున్నాను వాస్తవంగా ఆయన విషయాన్ని నేను ఏకీభవిస్తున్నాను ఎందుకంటే ఒక చిన్న కర్మాగారానికి 4 పార్టీలు పోటీ పడినప్పుడు ఎలక్షన్ జరుగుతుంది ఆయన కరెక్ట్ చెప్పిండు ఇప్పుడు పార్టీలల్లో ఏమైపోయిందంటే స్వేచ్ఛ లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి బీఆర్ఎస్ పార్టీ ఉందనుకోండి
ఎలక్షన్ సిస్టమ్ అనేది కరెక్ట్ చెప్పి రావాలి. ఎందుకంటే అప్పుడే వాళ్ళకు సామాన్య కార్యకర్తకు అనేది పోటీ చేసే తత్వం ఏర్పడుతుంది, పోటీ చేయగలుగుతారు. ఇప్పుడు ఏదైనా కర్మాగారంలో పనిచేసే కార్మికుల యూనియన్స్ రికగ్నైజ్డ్ కావాలంటే ఎలక్షన్ జరుపుతారు. ఈ పార్టీలలో కూడా ఆ విధంగా జరపాలి. మీరు శేషన్ గారు అన్నట్టుగా అదొక మిస్టేక్ చేసినట్టుండు. కానీ నేను అనేది ఏంటంటే, చెప్పండి సార్. ఓకే, సారీ మేము మాటకంటే వచ్చే పర్మిషన్ పర్వాలేదు, పెద్దలు మీరు చెప్పండి. నేను చాలా సంతోషిస్తున్నా మీలాంటి వాళ్ళకి చెప్పడం. ఎందుకంటే నేను ఎప్పుడు ఇలాంటి అవకాశాలు తీసుకుంటా. టీవీ మీద చెప్తే అలా లక్షల మందికి వెళ్ళిపోతారు మీ ద్వారా. చెప్పి నేను తప్పు చెప్పలేదు, కాంగ్రెస్ వ్యతిరేకంగా చెప్పలేదు. మీలాంటి వాళ్ళ గురించి చెప్తే ఉపేందర్ గారు తెలుసు మన డెమోక్రసీ ఎక్కడ పడైపోయింది. ఈ ధనవంతులు వస్తారు, దిగుతారు, టికెట్ ఇస్తారు, గెలుస్తారు, వెళ్ళిపోతారు ఇంకో పార్టీ. మీరెవరూ అడగలేరు. నాకు తెలీదా కాంగ్రెస్ పార్టీ పార్ట్ ఆఫ్ ఇట్ 20 years. నాకు ఐ నో ఇట్ వెరీ వెల్. మర్యాద ఇస్తాం, పార్టీకి గౌరవం ఇస్తాం. కానీ ఇది క్లీన్ చేయకపోతే సిస్టంలో మీరు చూసేది ఏంటంటే, ఈ మన ఎలక్షన్ ప్రాసెస్ 3,500 4,000 ఎమ్మెల్యేలు ఉన్నారు దేశవ్యాప్తంగా. దాంట్లో 2,000 మంది పాపం తెచ్చుకోదు. అంతా వంశాల నుంచి వచ్చిన వాళ్ళే. వాడి కొడుకు, వాడి కూతురు, వాడి పెళ్ళాం, వాడి తాత, వాడి మాత. ఇదేంటి మీకేం రోల్ ఉన్నది? మీరు ఎంత చక్కటి మాట చెప్పారు. ఒక చిన్న కార్మికుల సంఘకి ఎలక్షన్ పెడతారు, మీరు క్యాన్వాస్ చేస్తారు, ప్రతి కార్మికుడు ఇంటికి వెళ్తారు. నాకు జ్ఞాపకం ఉన్నది, ఆల్విన్ కంపెనీ అని ఉండేది రిఫ్రిజిరేటర్. అది పెద్ద ఎలక్షన్. వెంకటస్వామి గారు, అంజయ్ గారు డబ్బులు అనుకుని పోటీ చేసుకుని గెలిచేవారు యూనియన్. మీరు మర్చిపోయారేమో. అందువల్ల నేను చెప్పేది మీకు డెమోక్రసీ ఒక పార్టీ తరఫున మీరు మాట్లాడతారు, ఆయన ఉపేందర్ గారు మాట్లాడతారు, అది ఐ రెస్పెక్ట్ దట్. కానీ నిజమైన ఎలక్షన్ రిఫార్మ్ ఇది. మీ మైండ్లో పెట్టుకోండి, బయట చెప్పకపోయినా. ఓటరు ఉన్నారు, మీకు 10 లక్షల ఓటర్లు ఉన్నారు. మీకు నియోజకవర్గం ఇస్తారు, నిలబడతారు. మీ ముందర నేనే నిలబడతా, నా దగ్గర వాళ్ళు డబ్బు ఉన్నారు. కానీ నాతో లెవెల్ అయిపోయారా లేదా? నేను మీతో అడ్జస్ట్ అవ్వాలి కదా. బాబు నన్ను ఎలక్ట్ అవ్వనే నీకు ఇస్తాను 10,000 అంటాం కదా. పాలిటిక్స్ తప్పులేదు, కాంప్రమైజ్ తప్పులేదు. కాంప్రమైజ్ అవ్వాలి, అందులోనే పాలిటిక్స్ ముందరికి వెళ్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమడుగుతున్నారంటే, జరిగిన ఎలక్షన్స్ లో డాటా అడుగుతున్నారు. అసలు ఎలా ఎలక్షన్, ఇప్పుడు ప్రతిదీ ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవస్థ అంతా పబ్లిక్ డొమైన్ లో పెడతారు. ఇది కూడా ఏంటంటే ఎలక్షన్స్ ని మంచిగా పబ్లిక్ డొమైన్ లో పెట్టి దీనిపైన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈసీ పనిచేయాలండి. ఈసీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చిన డిక్లేర్ చేయగానే ఒక 2-3 నెలలు పుల్లారావు గారు అన్నట్టుగా 2-3 నెలల ముందు హడావిడి చేసేస్తారు. హడావిడి చేసేసి ఫోటోలు ఒకరు ఉంటది, పేరు ఒకటి ఉంటది, అడ్రస్ ఒకరిది ఉంటది, ఫోటో ఒకరిది ఉంటది. అరే ప్రజాస్వామ్య వ్యవస్థలో దాదాపుగా 75 సంవత్సరాలు వచ్చినాయి. ఈ ప్రభుత్వ అధికారులు కూడా నేను వాళ్ళని క్షమించాలి, పని చేయాలండి. దీంట్లో పని చేయకుండా ఈ బస్సు పట్టించే విషయంలో ఇప్పుడు చూడండి, వేరే దేశాలలో ఆన్లైన్ ఓటర్స్ కిందికి వస్తారు, ఆన్లైన్ లో ఓట్లు వేస్తారు, రకరకాలుగా స్పెషలిటీస్ కల్పించిండ్రండి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు, ప్రభుత్వం, ప్రజాపతిలు 3 అంచెల వ్యవస్థలో ఇక్కడ అనేక సదుపాయాలు కల్పించి 100% ఓటు బ్యాంకును రాబట్టడానికి ఎలక్షన్ కమిషన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వాళ్ళకున్న పని ఏందండి. ఎలక్షన్స్ ఎప్పుడో ఒకసారి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి, అప్పుడప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి. దానికి అధికారులు పనిచేయాలండి. ప్రభుత్వ అధికారులు ఆదేశిస్తే, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఆదేశిస్తే, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు చెప్తే తప్ప చేస్తే ఎలా అండి? వాళ్ళ డ్యూటీ అండి. ఈ రోజు దేశంలో 140 కోట్ల పైచిలుకున్నటువంటి ప్రజలు వాళ్ళు ట్యాక్స్ల ద్వారంగా అనేక రూపాలుగా ఇస్తే ఈ రోజు జీతాలు తీసుకుంటున్నారు. వీళ్ళు సమగ్రంగా పనిచేసి ప్రజలకు ఏ విధంగా సౌకర్యంగా ఉండేటట్టుగా వాళ్ళని మోటివేట్ చేయాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఒక్కటన్నా వీళ్ళు ఈసీది మోటివేషన్ సదస్సులు పెడతారా అండి? ఓటు అనేది ఎంత పవిత్రమైందనేది రావాలండి. డోర్ టు డోర్ తిరగాలి. వీళ్ళు తిరిగి మీరు ఓటేస్తేనే మీకు మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకునే అవకాశం వస్తుందమ్మా. ఏంటండి ఇది? ప్రజాస్వామ్య వ్యవస్థలో 75 సంవత్సరాలు దాటిపోయినాయి. నేను ఏ పార్టీల గురించి మాట్లాడట్లేదు. నాకు బాధ ఏంటంటే, నేను కార్మిక సంఘాల నుంచి అనేక సంఘాలలో పనిచేస్తున్నాను నేను. కాబట్టి అవకాశాలు కోల్పోతారండి. 30%, 25% పోలింగ్ జరిగితే దాన్ని అతన్ని ప్రజాప్రతినిధిగా డిక్లేర్ చేస్తారు. ఇది చాలా అన్యాయకరంగా ఉందండి. దీంట్లో ఒకటి ఏంటంటే, ఈసీ చేయాల్సినటువంటి అనేక కార్యక్రమాలు తీసుకోవాలి. ఈసీ తీసుకొని ప్రజల దగ్గరికి ప్రతి ఓటు పడేటట్టుగా ముందుకు పోతే తప్ప ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులు అంటే వాళ్ళు పూర్వం చూడండి, ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు వారికి ఇల్లు కూడా లేకుండే, కారు కూడా లేకుండే. చాలా మంది ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలను చూస్తున్నాను. అంటే నేను ఒక ప్రజాప్రతినిధిగా నాకు అది బాధ కలుగుతుంది. ఎందుకంటే ఏ రకమైనటువంటి సంపాదన అవుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇది చొరవ తీసుకోవాలండి. ప్రతి వాళ్ళు చొరవ తీసుకోవాలి. ఈసీ అనేది కఠినంగా ఉండాలి.
నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం నేనేమంటున్నంటే, ఈ ప్రభుత్వాలు నిర్ణయించే మన ఈ ఎలక్షన్ కమిషన్ నియమించే బదులు సుప్రీంకోర్టు ద్వారా నియమిస్తే బాగుంటది అన్నట్టుగా నేను, అది పెద్దలు ఉన్నారు కానీ సుప్రీంకోర్టు ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ నిర్ణయిస్తే అతని మనకు అక్కడ నియమిస్తే తప్ప ఇది బాగుండదేమో. ఎందుకంటే ప్రభుత్వాలు, వాళ్ళకు సంబంధించినటువంటి ప్రజలు, ప్రభుత్వము, పార్టీలు, పార్టీల ద్వారా ప్రభుత్వాలు ఏర్పడతాయి. కాబట్టి సుప్రీంకోర్టుకి అధికారం ఇచ్చి ఒక మంచి వ్యక్తిని నియమించి చట్టాల్ని మారిస్తే మరి 100% ఎలక్షన్స్ జరిగితే మంచి నాయకులు వస్తారు. తర్వాత ఈ ఎలక్షన్ సిస్టమ్ అనేది ఇప్పుడు అందరికీ తెలిసిందే, లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తే తప్ప ఒక మిడిల్ క్లాస్ మెను, ఒక మంచి వ్యక్తికి, ఒక ప్రజల కోసం, సంక్షేమం కోసం పనిచేసినోడు, అవగాహన ఉన్నాడు, ప్రభుత్వాల మీద, ప్రజల సమస్యల మీద అవగాహన ఉన్నాడు చూస్తే కూడా దొరకట్లేదండి. నాకు బాధిస్తుంది కొన్ని సందర్భాలలో చూస్తుంటే. అలాంటి వ్యవస్థలో ఈ మోటివేషన్ తీసుకురావాలి, అందరికి అవకాశం కలిగేటట్టుగా. ఈసీకి ఒక మంచి అవకాశం ఉంది కాబట్టి చేయాలన్నట్టుగా నా అభిప్రాయం అండి. రైట్. ఉపేందర్ గారు ఏం చెప్తారు? అల్టిమేట్ గా మీరు రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తున్నారా? మద్దతు అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక స్వచ్ఛమైన భారతాన్ని, ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినట్టు ఒక ఆదర్శమైన భారతాన్ని, ఒక ట్రాన్స్పరెన్సీ ఉండే విధంగా ఒక ఎలక్షన్ కమిషనే కానీ లేకపోతే ఇతర సంస్థలు ఏవైనా కానీ భారతదేశంలో పనిచేస్తున్నటువంటి వేరే జ్యుడిషియరీ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా ఇట్లా ఆలోచించిన రోజున ఒక స్వచ్ఛమైనటువంటి భారతాన్ని కోరుకోవాలని దాంట్లో మేము కూడా ముందుంటాం. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఏదో ఒక తంతుగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఎలక్షన్ వచ్చినప్పుడు. అట్లనే కాకుండా దీన్ని 24 గంటలు పని జరగాలి. అసలు వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఏమున్నారు, ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఒక విలేజ్ ఉంటే ఆ విలేజ్ లో మరి ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఇండ్లుంటే అవి సరే కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి కాబట్టి అవి తీసేసే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ చేసిన రోజున వారు చెప్పారు చాలా బాధాకరమైనటువంటి అంశాలు జరుగుతా ఉన్నాయి దేశంలో. 10,000 5,000 తీసుకొని కూడా ఆధార్ కార్డులు వస్తా ఉన్నాయి. చాలా చక్కని మాట చెప్పారు పుల్లారావు గారు. మరి ఇక్కడ చాలా మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎక్కడ, వాళ్ళ ఎందుకు మరి వాళ్ళు ఆధార్ కార్డులు వచ్చినాయి, మరి ఎందుకు వాళ్ళు ఓటు హక్కులు వస్తున్నాయి? ఆధార్ కార్డు వచ్చినాక ఓటు హక్కు వస్తుంది. ఓటు హక్కు వచ్చినాక అనేక రకమైన తాయిలాలతోటో లేకపోతే ఇంకో రకమైనటువంటి వాటితోటో ప్రలోభానికి గురి చేసుకొని రకరకాలుగా ప్రజాభిప్రాయాన్ని మొత్తం కూడా ఇలా 50,000 మంది అంటే మీరు గడిచిన 10 సంవత్సరాల్లో అంటే మీరు అధికారంలో ఉన్న ఏ ఒక్క రోజు కూడా ఈసీపై ఎటువంటి ఒక్క ఆరోపణ కూడా చేయలేదు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత చేయడం వెనక ఆంతర్యం ఏంటి అసలు? ఇప్పుడు నేను ఏమంటున్నా, మేము ఉన్నప్పుడు ఇట్లాంటి పెద్దగా ఇంత పెద్ద సబ్జెక్ట్ తోటి రాలేదు. ఇవాళ ఏకంగా రేపు కాబోయే ప్రధానమంత్రి అని చెప్తున్నారు. ఇప్పుడు భారతదేశంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. సరే గతంలో కూడా వారు పరిపాలన చేసినారు. అంటే ఇంత పెద్ద ఆరోపణలు గతంలో వచ్చినట్టుంటే ఆ ఆరోపణల మీద ముందుకు వెళ్ళడానికి ఇప్పుడు సమాజమో నవ సమాజమో అంబేద్కర్ గారు కోరుకున్నట్టు, గాంధీ గారు కోరుకున్నట్టు, ఇప్పుడు వారు చెప్పినట్టు లాల్ బహదూర్ శాస్త్రి గారి నాయకులు ఈ దేశంలో ఉండాలనే కదా మనం కోరుకునేది. అసలు ఈ దేశంలో ఇప్పటికి కూడా ఓటక్కు ఏంది, ఆ ఓటక్కు పరిస్థితి ఏంది, ఓటక్కేస్తే ఏం జరుగుతుంది అనేది కూడా తెలియని సమాజంలో మనం ఉన్నాము. చాలా మంది కూడా అట్లా ఉన్నారు. ఇలా పైసలు ఇచ్చేసో 2,000కో 500కో 1000కో కూడా డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నారు. అయితే నేను ఏమంటున్నా, ప్రజలలో కూడా ఇది జాగృతం కావాలి. ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ఓటు విలువ తెలవాలి. ఆ రకంగా ఎలక్షన్ కమిషనే కాదు, రాజకీయ పార్టీలే కాదు, స్వచ్ఛంద సంస్థలే కాదు, ఎన్జిఓస్ వీళ్ళంతా కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా నేను అభిప్రాయపడేది ఏంటి అంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా పారదర్శకంగా కనుక ముందుకు పోతే, ఎందుకంటే కింది క్షేత్రస్థాయిలో, వార్డు స్థాయిలో ఇవన్నీ మనకి మెంబర్షిప్లు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆయా గ్రామాలలో, ఆయా వార్డు స్థాయిలో అసలు ఎవరు వాళ్ళు నిజంగా గ్రామానికి సంబంధించిన వాళ్ళైనా, అంటే ఇప్పుడు లోకల్ గా పోయినప్పుడు, క్షేత్రస్థాయిలో పోయినప్పుడు చాలా తక్కువ ఉన్నది స్కోప్ చెప్పడానికి ఏది ఇట్లా మార్చిరని. కానీ ఇప్పుడు మెయిన్ గా బెంగళూరు లాంటి సిటీలు, లేకపోతే హైదరాబాద్ లాంటి, చెన్నై లాంటి, బాంబే లాంటిలో ఇది విస్తృతంగా పెరిగిపోతున్నటువంటి అవకాశాలు, జనాలంతా కూడా మైగ్రేట్ అవుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా చాలా పకడ్బందీగా చేయాల్సి ఉన్నది. జిల్లా స్థాయిలో మీరు అన్నట్టు ఎలక్షన్ కమిషన్ కానీ మిగతా పార్టీలు కానీ అనుకుంటే అది పెద్ద విషయం ఏం కాదు. అది దూదికా దూది, పాన్కా పాని తేల్చవచ్చు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మెయిన్ ప్రధానమైనటువంటి ఈ కాస్మోపాలిటన్ సిటీలుగా ఇలా చలామణి అవుతున్న దాంట్లో ఎవరు ఏందనేది తేల్చే పరిస్థితిలో ఇబ్బంది ఉంది. కాబట్టి పుల్లారావు గారు చెప్పినట్టు మేము ఏకీభవించేది ఏంటంటే ఫస్ట్ ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఆధార్ కార్డులు ఇస్తున్నాం, ఆధార్ కార్డు నెట్ వస్తున్నాయి, ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది, అసలు వాళ్ళు ఎందుకు ఇందులో మనకి భారతదేశంలో ఎంట్రీ అవుతున్నారు, దాన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఆధార్ కార్డులు ఇచ్చేటప్పుడు ఆధార్ కార్డులు ఇచ్చే డిపార్ట్మెంట్ ప్రభుత్వాలు కానీ, లేకపోతే తద్వారా వచ్చేటువంటి ఓటర్ కార్డు పొందేటువంటి అంశాలలో కానీ
ఈసీ కూడా అవసరం అనుకుంటే ఓటర్గా అప్లై చేసిన వాడిని మనకి ఇంకా సమాచారాన్ని సేకరించి ఆ ఓటర్కి అప్లై చేసిన విషయాలు ఖాళీ ఏదో పేరు రాసి ఆధార్ కార్డు ఇస్తేనే కాకుండా ఇంకేదైనా 10th క్లాస్ చదివిండా ఇక్కడ, లేకపోతే అతని ఎడ్యుకేషన్ ఎక్కడ ఉన్నది, అతని లోకల్ సర్టిఫికేట్ ఉన్నదా లేదా, అతను సరే ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాడు ఇస్తే ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. ఇంకా విస్తృతంగా లోపలికి వెళ్ళి దాన్ని జల్లడబట్టడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము అనేది సుధారణకి వెళ్ళి ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవన్నీ చాలా తప్పులు తరగగా లోపాలు అనుమానాలకి రేకెత్తించే విధంగా ముఖ్యంగా మనం ఇప్పుడు మాట్లాడాల్సిన అంశం ఏంటంటే రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి అంశమే ఇవాళ దేశాన్ని ఒక కుదిపే పరిస్థితిలో దేశం అంతా కూడా ఇలా ఒక అభద్రతా భావంలో అనుమానాలలో ఇలాంటి వ్యవస్థలో మనం బతుకుతున్నాం అనే పరిస్థితి వచ్చింది. కాబట్టి వారు చెప్పినట్టు సంతకం పెట్టి కంప్లైంట్ కనుక ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏ ఎలక్షన్ కమిషన్ సిబిఐ అయినా సరే ఏ సిబిఐ అయినా ఏది కూడా పోలీస్ స్టేషన్లు కానీ ఏది కూడా అడ్వకేట్ ని కాబట్టి హైకోర్టు అడ్వకేట్ ని తప్పకుండా పోయి బాధితుడు ఎవరైనా ఆరోపణ చేస్తున్నప్పుడు మనం రాజకీయ ఆరోపణలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మాట్లాడకమంటే కూడా కొన్ని ఆధారాలు సేకరించిన వాళ్ళు చాలా గుడ్. ఇంకా కొన్ని ఆధారాలు ఇప్పుడు వీరు చెప్పినట్టు మనకి ఏదైనా ఎలక్షన్ జరిగిన తర్వాతనే ఏం జరిగింది అనేది విశ్లేషణ జరుగుతుంది. ఎలక్షన్ కు ముందుకు ఏం అర్థం కాదు. ఎలక్షన్ ముందులో యుద్ధంలో జరుగుతుంటాయి. ఓట్లని ఎట్లా ఓట్లను దండుకోవాలి, లేకపోతే మీటింగ్లు పెట్టడమా, లేకపోతే ఇంకో రకమైన దాంట్లోనే రాజకీయ నాయకులు అందులోనే ఉంటారు. కాబట్టి ఏం జరుగుతుంది అనేది ఇంకా పూర్తిగా అర్థం కాదు. జరిగిన తర్వాత ఒక వ్యక్తి ఉంటే నాకు ఇన్ని ఓట్లు వచ్చేది, నాకు ఇంత అవకాశం ఉంది, ఖచ్చితంగా గెలిచి నాకు గతంలో కూడా నేను రిపోర్ట్ ఉన్నది, నాకు ఆ రిపోర్ట్ ప్రకారం నేను గెలవాలి సర్వే రిపోర్ట్ల ద్వారా. కానీ ఇక్కడ ఎందుకు జరిగింది అనేది వీళ్ళు విశ్లేషణ చేసినప్పుడే ఇవి దొరికినాయి. రాహుల్ గాంధీ గారు కూడా ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళకి దొరికినటువంటి ఆధారాలు ఇంకా డెప్త్ గా సేకరించి తప్పకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రాహుల్ గాంధీ గారు కానీ లేకపోతే ఆల్ ఇండియా కాంగ్రెస్ ఏదో పార్టీ ఉన్నదో పార్టీ తరఫున రిప్రజెంటేషన్ పెట్టడమే సంతకాలు పెట్టి అవసరం అనుకుంటే ఇప్పుడు నువ్వు కర్ణాటకలో జరిగింది అంటున్నావు, ఏ నియోజకవర్గంలో ఎక్కడ జరిగింది, అక్కడ కొన్ని వాళ్ళతోటి ఇంకా దేశంలో ఎక్కడెక్కడ అనుమానాలు ఉన్నాయి, ఎవరితోటి ఏం జరిగినా కూడా వాళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చి ఇప్పుడు మిగతా రాజకీయ పార్టీలు కూడా దీనికి ఒక పెద్ద డిమాండ్ గా మేము కూడా దీనికి వ్యతిరేకమేనండి. ఎవరన్నా తప్పు జరిగితే మాత్రం దాన్ని మాత్రం క్షమించరాని నేరమే. ఎందుకంటే రాజ్యాంగాన్ని భ్రష్టు పెట్టే అంశము, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే అంశంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఎప్పుడు కూడా దాన్ని ఒప్పుకోదు. మేము కూడా ఒక ట్రాన్స్పరెన్సీ, ఇంకోటి వారు ఎలక్షన్ ముచ్చట కూడా తెచ్చినారు, అది కూడా మంచి పద్ధతిలే రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. రాబోయే కాలంలో మా నాయకుడు కూడా మంచి ఒక ట్రాన్స్పరెన్సీ కొరకు, మంచి పాలన కొరకు, ప్రజలు ఆమోదం ఉండే విధంగా, ప్రజలందరూ కూడా హర్షించే విధంగా మేము రాజకీయాలు చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఆ రకంగా కూడా మా పార్టీ ముందుకు పోతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. పుల్లారావు గారు, ఇక్కడ అంటే భవిష్యత్తు తరాలు బాగుండాలి అంటే బ్యాలెట్ పద్ధతిలో ఓటు హక్కు వినియోగిస్తే బాగుంటుందా, లేకపోతే ఈవీఎంలు వినియోగిస్తే బాగుంటుందంటారా? నేనంటే బ్యాలెట్ అని మిత్రులు అంటున్నారు. 97 కోట్ల మంది ఓట్లు లెక్క పెట్టాలి. 97 కోట్లు. లాస్ట్ టైం మనం బ్యాలెట్ వాడినప్పుడు 50 కోట్లు అనుకుంటున్నారు జనం, 60 కోట్లు. ఈవీఎంలో తప్పేం లేదు. ఇది మార్పు అనేది వచ్చింది. మన మిత్రులు అంటారు, మిత్రులు అంటే కాంగ్రెస్ పార్టీ ఎవరో అంటున్నారు బ్యాలెట్ చేయాలని. మీరు మర్చిపోతున్నారేమో, 2000 సంవత్సరంలో అమెరికా ఎలక్షన్ దొబ్బేశాడు జార్జ్ బుష్ బ్యాలెట్ ద్వారా. 2000 సంవత్సరం ఆ గోరకి ఎక్కువ ఓట్లు వస్తే ఇది అది కాగితం ఇది చేశారు. మూడో పాయింట్ ఏంటంటే బ్యాలెట్స్ పెడితే ఏ దేశాల్లో బ్యాలెట్ ఉన్నదో అది ఇక్కడ ఓట్లన్నీ తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్కి తీసుకొచ్చి లెక్క పెట్టరు. ఆ ఊర్లో అక్కడే ఆ సర్పంచ్ లెక్క పెట్టి ఇస్తారు. మీరు ఒప్పుకుంటారా? ఆ సర్పంచ్ తెలంగాణలో 400 320 వాళ్ళు మీరు అంటే చెడ్డోళ్ళు అంటలేదు. మా పార్టీ జితేందర్ గారి పార్టీకి 1000 ఓట్లు వచ్చినాయి, బీఆర్ఎస్ కి 200 వచ్చినాయి అని ఇస్తాడు అంతే. అది ఫైనల్. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అంతా దొంగ మాటలు చేస్తారు, దొంగ వ్యవహారాలు చేస్తారు. నేను అబద్ధం ఆడుతున్నానా? అందువల్ల అది ఆలోచించుకోవాలి. బ్యాలెట్ పేపర్లు వస్తే బ్యాలెట్ పేపర్లు అమెరికాలో ఉన్నాయంటే ఆ జిల్లాలో అధికారులు, మున్సిపాలిటీ చైర్మన్ వాళ్ళు ఇస్తారు, ఫిగర్ పంపిస్తారు స్టేట్ హెడ్ క్వార్టర్స్కి. మీరు రెడీగా ఉన్నారా? ఎలా ఉంటాం? ఎంత దొంగతనాలు దొరికితే ఎలక్షన్ అక్కడే దొబ్బేస్తారు అంత. అందువల్ల అది సిస్టమ్ కాదు, ప్రోగ్రెసివ్గా మనం వెళ్ళాలి. ఊరికి తర్వాత లాస్ట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే ఇద్దరు అలాంటి లీడర్లు అందరూ అంతర్గత ఎలక్షన్స్ పార్టీలో వస్తే కానీ అన్నీ తేలిపోవు. ఎందుకంటే నేను ఎందాక చెప్పా, లేకపోతే మహారాష్ట్ర వెళ్తే ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి ఏంటి, వారి కజను నాకు పదవి కావాలని ఇంకో ఠాక్రే ఏంటి, వాడి కొడుకు ఎమ్మెల్యే ఇంకోడేంటి, వారి నెవ్యూకి ఎమ్మెల్యే ఏంటి. ఇంతేనా? ఇది కరప్ట్ అయిపోతుంది సిస్టమ్. ఈ సిస్టమ్ బాగు చేయాలంటే ఇంటర్నల్ ఎలక్షన్స్ పెట్టండి. లాస్ట్ పాయింట్, ఈవేళ కర్ణాటక ఎలక్షన్ ఆఫీసరు, హర్యానా,
మహారాష్ట్ర 3 రాష్ట్రాలు రాహుల్ గాంధీ గారికి నోటీస్ పంపాయి. నువ్వు సంతకం పెట్టి ఏ పేర్లు లేవన్నావో ఏ పేర్లు ఉన్నాయో జాగ్రత్తగా లేకపోతే సెక్షన్ సో మీద తప్పులు ఉంటే ప్రొసీడ్ అవుతాం. ఇప్పుడు ఆయన సంతకం పెట్టేస్తాడు ఈవేళ, లేదా 100% పెడతాడు అనుకుంటున్నాను. ఎందుకంటే పెట్టకపోతే ఇది పెద్ద ఇష్యూ అయిపోతాడు. పెడతాడు, తర్వాత చూద్దాం అంటాడు. దానివల్ల మనకి ఎంక్వైరీ జరుగుతుంది, మొదలుకెళ్తాడు. కానీ ఆ చెట్టును మాత్రం ఎడగొట్టేయకూడదు. రాజ్యాంగం ఏదో ఉన్నది రోజు ప్రెషర్ తేకూడదు. రోజు సిస్టమ్ వల్ల నేను నష్టపోయాను, కానీ ఆ సిస్టమ్ని ఎరగొట్టేస్తే కొత్త సిస్టమ్ లేదు కదా, అందువల్ల చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి పెద్ద నాయకులు. ఆ మాటలు ఏమిటంటే చాలా ఇంపాక్ట్ వచ్చేస్తుంది, చాలా ఇంపాక్ట్ ఈ దేశం మీద వస్తుంది. 7,000 కిలోమీటర్ల మీద మనకి 5 లక్షల మంది సైనికులు పాకిస్తాన్, చైనా ఉన్నారు. మిత్రులు మర్చిపోతున్నారు. సో కేర్ఫుల్గా వెళ్ళాలి. తప్పకుండా వాళ్ళు చెప్పినంత రైతే, కానీ కేర్ఫుల్గా కూడా పెద్ద నాయకులు మాట్లాడాలి. ఇలాగంతా చండాలంగా ఉన్నదంటే మాత్రం ఈ దేశం ఆగలదా అది ఆలోచించుకోవాలి. రైట్. జితేంద్ర గారు, మీరు చివరిగా కంక్లూడ్ అవ్వరా? ఒకటండి, మా రాహుల్ గాంధీ గారి అభిప్రాయం ఏంది, ఆయనకు ఎటువంటి ఆశ లేదండి. ఇప్పుడు వారు అనేది ఏంటంటే 3 రాష్ట్రాలలో జరిగిన దాని విషయంలో ఖచ్చితంగా వారు సంతకం పెట్టి ఇస్తారు. అక్కడ ఏ రకమైనటువంటి లోపాలు జరిగినాయి, ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఈసీలో జరుగుతున్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ ని మరి కొలికి తీసి సందించాడు అన్నట్టుగా ఆయన ఎక్కడ కూడా భయపడే పరిస్థితే లేదండి. ఆయనకు ఇంకేమీ లేదు. మనకు బాగా ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి జరుగుతున్న ఇబ్బందుల్ని పూర్తి చేసి నడపాలనే ఉద్దేశంతో ఉన్నాడు. కాబట్టి ఎక్కడెక్కడ ఈసీలో జరుగుతున్న లోపాలని ఆయన కరెక్ట్ గానే ఎత్తుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి 3 రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి అక్కడ వేలాది ఓట్లు మిస్ప్లేస్ అవుతున్నాయి. మరి మేము అనుకున్న దాంట్లల్లా రకరకాలుగా దొంగ ఓట్లు కూడా ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నాడు, ప్రూఫ్స్ తో సహా. అక్కడ ఉన్నటువంటి సంస్థలు కొన్నిటిని మనం ఉన్నటువంటి కొన్ని సంస్థలను ఏర్పాటు చేసి అన్ని వెలికి తీస్తున్నాడు. కానీ ఈసీ చేయాల్సిన పని మా రాహుల్ గాంధీ గారు చేస్తున్నారండి. ఇది గమనించాలి మనమంతా. ప్రభుత్వాలు ఈసీకి ఉన్నటువంటి బాధ్యతని మా రాహుల్ గాంధీ గారు చేస్తున్నాడు. అక్కడ కొంతమందిని పురమాయించి ఒక సంస్థ రూపకంగా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి లోపాలని, ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి లోపాలు ఉన్నాయి, కొందరికి పేర్లు లేవు, కొందరి ఫోటోలు సరిగ్గా లేవు, ఒకే ఇంటి పైన వేలాది ఓట్లున్నాయి, ఇట్లాంటి రకరకాల ఉన్నటువంటి సమస్యలు కొన్ని రాష్ట్రాలలో, దానివల్ల మాకు రావాల్సినటువంటి సీట్లు కూడా రాకుండా ఓడిపోవడం జరిగిందండి. కాబట్టి వీటిపై చర్య తీసుకోవాలి. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈసీకి, అతి ఉన్నతమైనటువంటి భారతదేశంలో అతి ఉన్నతమైనటువంటి సంస్థ, ఎక్కడ ఏ పార్టీలకు లోపాయికారుగా పనిచేయకుండా స్వచ్ఛందంగా పనిచేసేసి మరి దాన్ని ప్రజల్ని మోటివేట్ చేసి ప్రజాప్రతినిధిని ఎన్నుకునే ప్రాసెస్ లో ఇది ఒక పెద్ద ఉన్నటువంటి సంస్థ, దానికి మరి స్వచ్ఛందంగా పనిచేసి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ జితేందర్ గారు, థ్యాంక్ యూ ఉపేందర్ గారు, పుల్లారావు గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. నిజాం.